హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓరియో బిస్కెట్లు తీసుకున్నాను. వాటిని ఆ బిస్కెట్లను ఓపెన్ చేసి వాటిల్లో ఉండే క్రీమ్ అంతా కూడా తనీగా తీసి పెట్టుకున్నాను. ఆ బిస్కెట్ని క్రిస్పీగా ఈ విధంగా ముక్కలు ముక్కలుగా నలుపుకున్నాను అనమాట. నలిపిన తర్వాత వాటిని చిన్న ఒక బౌల్లో వేసుకున్నాను. దాంట్లో ఈనో ప్యాకెట్ అనేది మొత్తం అంతా కలిపేశాను. ఈనో వేసిన తర్వాత కొద్దిగా వంట సోడా అనేది కొద్దిగా వేసుకున్నాను. దాని తర్వాత చక్కెర అనేది చిటికెడు వేసుకున్నాను. తగినంత మిశ్రమంలో పాలు కూడా యాడ్ చేసుకోవాలి. అంటే మనము క్రిస్పీగా వచ్చేంత వరకు, బాగా అనుకనుగ్గా వచ్చేంత వరకు పాలు అనేది మనము కొద్దిగా పోసుకొని ఆ క్రిస్పీ టైప్లో మనము బాగా కలిపి పెట్టుకోవాలి. కలిపిన తర్వాత ఈ కలిపిన మిశ్రమాన్ని మనము ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి ఒకసారి. బాగా ఈ విధంగా అనేది ఏ విధమైన పొలుకులంతా లేకుండా బాగా మెత్తగా అనేది గ్రైండర్లు అయితే వేసి కూడా మనం మిక్సీ అనేది పట్టేయచ్చు. ఇవైతే క్రిస్పీగా ఉంటాయి కాబట్టి నేనైతే పొలుకులుగా బాగా నలిపేశాను. తర్వాత వీటిని ఏం చేశాను, ఒక కడాయి తీసుకున్నాను అనమాట. తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్కి ఆయిల్ అంతా అప్లై చేసేసాను. ముందుగా నేను కలిపి పెట్టుకున్నాను కదా, ఆ కలిపి పెట్టుకున్న ఆ క్రీమ్ మిశ్రమాన్ని ఆ బౌల్లో వేసేసుకున్నాను. వేసేసుకున్నానంటే ఆ మిశ్రమం బాగా అంటే హెచ్చు తగ్గులు లేకుండా బాగా నీట్గా వచ్చేటట్టుగా మనం ఆ మిశ్రమాన్ని బాగా తట్టుకోవాలన్నమాట. తట్టుకున్న తర్వాత ఒక బౌల్ అనేది తీసుకోవాలి. ఆ బౌల్లో ఏమంటే మనము అంటే ఇప్పుడు నా దగ్గర స్టాండ్ లేదనేసినని నేను క్యారీ మూత ఒకటి తీసుకున్నాను. దాన్ని ఆ బౌల్లో పెట్టుకున్న తర్వాత ఈ క్రీమ్ బౌల్ని దాంట్లో పెట్టేసి మూత వేసుకున్నాను అనమాట. మూత వేసుకొని గ్యాస్ మీద ఒక 15 మినిట్స్, కరెక్ట్గా 15 మినిట్స్లో మనము లో ఫ్లేమ్లో వేడి చేసుకుంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. తర్వాత క్రీమ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుందనమాట. నేనైతే టేస్ట్ చేసి మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇదే ఫస్ట్ నేను ట్రై చేయడం అనమాట. నాకైతే చాలా యూజ్ అయింది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.